హిల్ట్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువని అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రులు. త్వరలోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుంటే విపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో హిల్ట్ పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది సర్కార్. ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇండస్ట్రియల్ అసోసియేషన్ తో చర్చించి హిల్ట్ పాలసీ అమలును వేగవంతం చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సెక్రటేరియట్ లో రెవెన్యూ రీసోర్స్ మొబైలైజేషన్ పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ లో మంత్రులు ఉత్తమ్, జూపల్లి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మే మొదటి వారం నుంచి సవరించిన భూముల మార్కెట్ విలువలను అమలు చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను సబ్ కమిటీ ఆదేశించింది. రీసోర్స్ మొబైలైజేషన్ లో భాగంగా తీసుకున్న నిర్ణయాలను అధికారులు స్పష్టంగా అమలు చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని సూచించారు డిప్యూటీ సీఎం. కాలుష్యం పెరిగిపోతున్నందున కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఓఆర్ఆర్ అవతలికి తరలిస్తామన్నారు భట్టి. సెక్రటేరియట్ లో ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులతో భేటీ అయ్యారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ మార్గం తవ్వకాల్లో అనుసరించాల్సిన భద్రతా ఏర్పాట్లపై సమగ్ర రిపోర్టును మంత్రి ఉత్తమ్ కు అందించారు ఎన్జీఆర్ఐ ప్రధాన శాస్త్రవేత్త సత్యనారాయణ. ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనుల పురోగతితో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ఎన్జీఆర్ఐ భూ పరిశోధన భాగస్వామ్యం కావాలన్నారు ఉత్తమ్. సెక్రటేరియట్ లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులతో సమావేశమయ్యారు మంత్రి తుమ్మల. వచ్చే వానాకాలంలో సాగు చేసే సన్న వరి రకాలపై చర్చించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం అందుబాటులో ఉంచాల్సిన వరి రకాల ఎంపిక, విత్తన లభ్యత, సాగు ప్రణాళికలపై చర్చించారు. రైతులు ఎక్కువగా ఎంచుకునే విత్తనాలు, అధిక దిగుబడి, మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాలనే అందుబాటులో ఉంచాలన్నారు. కేంద్రం ఎంఎస్పీ భారాన్ని రాష్ట్రాలపై మోపొద్దని కోరారు. ఎంఎస్పీ ప్రకటించిన పంటలన్నింటినీ కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు తుమ్మల. ఆర్టీసీ కార్మికులెవ్వరూ అధైర్యపడొద్దన్నారు మంత్రి కొండా సురేఖ. న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్, మంత్రులు చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలోనే తమ నిరసనలు వ్యక్తం చేయాలని కోరారు. ఆవేశానికి వెళ్లి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా శాంతియుతంగా తమ అభిప్రాయాలను తెలియచేయాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఆర్టీసీ కార్మికులు సంయమనం పాటించాలని కోరారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తొందరపాటు చర్యలకు వెళ్లొద్దని, ప్రతిపక్షాల మాయలో పడొద్దని అన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని, నాటి సర్కార్లా తమ ప్రజాప్రభుత్వం ఉండబోదన్నారు. ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టడం మానుకోవాలని మండిపడ్డారు జూపల్లి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎవరి మెప్పు పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. మొన్నటి వరకు కాళేశ్వరం నిర్మాణంలో కేసీఆర్ దోపిడీ చేశారని ఆరోపించిన జీవన్ రెడ్డి ఇవాళ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు ఆది. 10 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను విమర్శించిన వాళ్ళు గట్టిగా మీరు నెలకారు అంటే 12 నెలలకు 72,000 కోట్లు వడ్డీ కడుతున్నప్పటికీ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ను విమర్శించడానికి మీకు నోరెట్లా వస్తుందని చెప్పంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఫైర్ అయ్యారు మంత్రులు. తాము ఏ అభివృద్ధి పనులు చేసినా అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు.